హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం సిస్టర్స్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటో తెలుసా? క్యాబేజీ మంచూరియా స్ట్రీట్ స్టైల్లో. ఇలా క్యాబేజీ మంచూరియా ఈవినింగ్ స్నాక్లా చేసి పెడితే 2 నిమిషాల ప్లేట్ ఖాళీ చేయడం పక్కా. ఇంకా మనకి ఎలా అయితే బండి మీద దొరుకుతుందో స్ట్రీట్ స్టైల్లో అదే వస్తుంది ఈ క్యాబేజీ మంచూరియా. చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 1 కప్పు క్యాబేజీ తురుముకొని తీసుకోండి. 1 స్పూన్ కారం, 1/4 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 స్పూన్ గరం మసాలా, సాల్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. 2 స్పూన్ వేసుకున్నాను సాల్ట్. రుచికి తగినంత వేసుకోండి. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా. ఇవి అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోండి. ఇంక ఈ వాటర్ యాడ్ చేసిన అవసరం లేదండి, డైరెక్ట్ కలుపుకోవడమే. కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బౌల్స్ లాగా చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు రాకపోతే కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకొని బాల్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ వేసుకోండి. 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. అప్పుడే అటు ఇటు ఫ్లిప్ చేయకండి. 2 నుంచి 3 నిమిషాల తర్వాత ఫ్లిప్ చేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత టిష్యూ ఉన్న పేపర్లోకి వేసుకోండి. అదే ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్స్ ఆఫ్ జింజర్ అండ్ గార్లిక్ పీసెస్ వేసుకోండి. మీడియం సైజ్ ఆనియన్ వేసుకోండి. గ్రీన్ చిల్లీ వేసుకొని కలుపుకోండి. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్. చిల్లీ సాస్ 2 స్పూన్స్, గ్రీన్ చిల్లీ సాస్ 2 స్పూన్స్, సోయా సాస్ 2 స్పూన్స్, టమాటో సాస్ 3 స్పూన్స్. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకొని కలుపుకోండి. 1 స్పూన్ ఫ్లోర్ వేసుకొని కలుపుకోండి. కొంచెము గ్రేవీ చిక్కగా అయ్యేదాకా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకోండి. 2 నుంచి 3 నిమిషాలు సాస్లో ఫ్రై చేయండి. 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. 2 నుంచి 3 నిమిషాల తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎమ్మీ క్యాబేజీ మంచూరియా స్ట్రీట్ స్టైల్లో రెడీ. బయట ఎలా అయితే పర్ఫెక్ట్ టేస్ట్తో దొరుకుతుందో సేమ్ అలానే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. పైన కొంచెం కొత్తిమీర, ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకొని తింటే టేస్టీ ఎమ్మీ క్యాబేజీ మంచూరియా రెడీ. మీకు ఇష్టమైతే పైన నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. ఇలా పిల్లలకి కానీ పెద్దలు కానీ చేసి పెడితే 5 నిమిషాల ప్లేట్ ఖాళీ చేయడం పక్కా. ఇదే క్యాబేజీ మంచూరియా చేసుకొని తిందామంటారు.